అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి 2024 సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్స్ వారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా ప్రకటించారనమాట. సో ఈ ఇయర్ అయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఉంది. రాబోయేటువంటి 2024 సంవత్సరం ఏదైతే ఉందో అది క్యామెలిడ్స్కి సంబంధించినటువంటి సంవత్సరంగా వాటి గుర్తింపుని ఇస్తూ యునైటెడ్ నేషన్స్ వారు దానికి డిక్లరేషన్ అనేది ఇచ్చారనమాట. సో అసలు వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో క్యామెలిడ్స్ అంటే క్యామెల్స్కి జాతికి చెందినటువంటి మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని రక్షించడం కోసం ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా ప్రకటించడం జరిగింది. సో 2024 సంవత్సరంని. సో ఇక్కడ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఒంటెల యొక్క జీవితాల ద్వారా, అంటే ఈ ఒంటెల యొక్క మనుగడ ద్వారా జీవనం సాగించేటువంటి 90 లక్షల ప్రజల యొక్క జీవితాన్ని కూడా అందరికీ తెలియజేయడం కోసం, అంటే ప్రపంచంలో వీటి యొక్క ప్రాముఖ్యత అనేది అందరికీ తెలియడం కోసం ఈ యొక్క ఇయర్ని 2024 సంవత్సరాన్ని ఒంటెల యొక్క ఇయర్గా తీసుకోవడం జరిగింది. అండ్ వీటి యొక్క ప్రాముఖ్యత ఏందో చూద్దాం. అండ్ ఇక్కడ 2024 సంవత్సరంని ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే మనకున్నటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా పిలుస్తుంటాం. సో మనకున్నటువంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సాధించడానికి మనకి ఈ క్యామెలిడ్స్ యొక్క జాతిని సంరక్షించడం అండ్ వాటిని మన యొక్క వినియోగంలోకి తీసుకొని రావడం కూడా ఒక ముఖ్యమైన అంశం. అండ్ మన యొక్క ఎకానమీకి కూడా ఈ క్యామెలిడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనేటువంటి అన్ని అంశాలతోటి వీటిని ప్రాముఖ్యత అనేది తీసుకొని రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా క్యామెలిడ్స్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతని అందరికీ తెలిసేలా చేయడం కోసమే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా తీసుకొని వచ్చారు. అండ్ FAO యొక్క స్టేట్మెంట్, అంటే యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో వాళ్ళు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఈ క్యామెలిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా నియర్లీ 90 కంట్రీస్లో కూడా చాలా లక్షల మంది జీవితాలు అనేవి వాటి మీద ఆధారపడి ఉన్నాయి. సో ఈ యొక్క క్యామెలిడ్స్ యొక్క మనుగడ అనేది ఏ విధంగా ఉందో ఆ మనుగడను బట్టే 90 కుటుంబాల్లో కూడా, అంటే 90 కంట్రీస్లో కూడా చాలా మంది జీవితాలను ప్రభావితం చేయగలదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారనమాట. ఏ విధంగా అంటే ఈ క్యామెలిడ్స్లో చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. సో ఓన్లీ క్యామెలిడ్స్ అంటే మన దేశంలో కనిపించేటువంటి ఒంటెల రకాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒంటెల రకాలు అండ్ వాటిలో జాతులు అనేవి చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇందులో చేర్చడం జరిగిందనమాట. సో వీటిలో రకాలైతే అల్పాకాస్ ఒకటి, బ్యాకిట్రాన్ ఒంటెలు ఒకటి, డ్రోమెటరీలు ఒకటి, గ్వానాకోస్ట్ ఒకటి, వికునాస్, ఇలమాస్, ఇవన్నీ కూడా ఒంటెల్లో ఉండేటువంటి రకాలన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యామెలిడ్స్ జాతికి చెందినవిగా పరిగణిస్తూ ఉంటారు. అండ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకానమీ పరంగా వీటికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ ఒంటె జాతులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం ఫుడ్ సెక్యూరిటీ కోసం, అంటే ఆహార కొరత అనేది తీర్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో వీటిని ఆహారంగా తీసుకునేటువంటి ప్రజలు వాటిలో ఎక్కువగా పోషక విలువలు ఉన్నట్లుగా భావిస్తారనమాట. అండ్ ఎక్కువ పోషకాహారం అవసరమైనటువంటి స్థితిలో కూడా ఒంటె మాంసాన్ని తీసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉంటారు. అండ్ ఎకనమిక్ గ్రోత్ కూడా వీటి యొక్క మనుగడ అనేది చాలా అవసరం అనమాట. ఒక దేశం యొక్క ఎకానమీ అనేది ఆ దేశంలో ఉన్నటువంటి పశు సంపద మీద ఆధారపడి ఉందని మనం ఎంతగా నమ్ముతున్నామో ఆ పశు సంపద కిందకే ఈ యొక్క ఒంటెలు కూడా వస్తాయి అనమాట. ఎందుకంటే ఇవి కూడా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అండ్ దీంతో పాటు ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రజలతోటి, అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీస్కి కూడా ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వాళ్ళ జీవన విధానంలో ఇవి కూడా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ యొక్క జీవనానికి, ఆర్థిక ఉపాధికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకోసమే ఈ యొక్క క్యామెలిడ్స్ జాతి ఏదైతే ఉందో వాటిని హైలైట్ చేయడం కోసం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా తీసుకొని వచ్చారు. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యామెలిడ్స్, అసలు ఈ క్యామెలిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అండ్ వీటినే ఎందుకు తీసుకొని రావడం జరిగింది? సో ఎందుకోసం అంటే మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడంలో ఈ క్యామెలిడ్స్ యొక్క ప్రాముఖ్యత కూడా ఎంత ఉందని నమ్ముతున్నారనమాట యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. ఏ విధంగా అంటే ఇవి న్యూట్రిషన్కి ఒక మంచి సోర్స్గా భావిస్తుంటారు. ప్రపంచం మొత్తం మీద కూడా చాలా చోట్ల వీటి యొక్క పాలు కావచ్చు, మాంసం కావచ్చు, అండ్ ఇవి చాలా పోషకాలతో కూడినటువంటి ఆహారంగా భావిస్తూ ఉంటారు. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో క్యామెలిడ్స్ జాతికి చెందినటువంటి జీవులు ఇవి ఫైబర్ ప్రొడక్షన్కి కూడా యూజ్ అవుతాయి. సో ఫైబర్ ప్రొడక్షన్ అంటే వాటి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి ఉన్ని కానీ అండ్ చర్మం కానీ చాలా చోట్ల వాటిని షెల్టర్గా వాడుతూ ఉంటారు. అండ్
మనం ధరించేటువంటి దుస్తులుగా కూడా వాటి యొక్క చర్మాన్ని తీసుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా ఫైబర్ ప్రొడక్షన్లో కూడా ఇవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. న్యూట్రిషన్ ఫుడ్గా ఉపయోగపడతాయి. అండ్ మనకు అవసరమైనటువంటి దుస్తుల్ని, షెల్టర్ని ఏర్పాటు చేయడానికి కూడా ఈ క్యామెలిడ్స్ అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అగ్రికల్చర్. సో ఇక్కడ ఉన్నటువంటి క్యామెలిడ్స్ జాతికి చెందినటువంటి జీవుల్ని చాలా చోట్ల రవాణాకి వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో అయితే ఎడారి ప్రాంతంలో మనం ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒంటెల మీద ఆధారపడుతూ ఉంటాం. అండ్ కొన్ని దేశాల్లో వ్యవసాయ పొలాల్లో పనిచేయడానికి కూడా మన వైపు వాడేటువంటి ఆవులు, పశువులలాగే ఇక్కడ ఒంటెలను కూడా వాళ్ళ యొక్క అగ్రికల్చర్లో ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ అడాప్టబిలిటీ. సో వీటి యొక్క ప్రాముఖ్యత మనం ఎక్కువగా తెలుసుకునేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అంటే ఎటువంటి కష్టతరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత గడ్డు కాలంలో ఉన్నా కూడా ఇవి సర్వే అవ్వగలవు. ఏ విధంగా వాటర్ స్కేర్సిటీని తట్టుకొని ఎడారి ప్రాంతంలోనే ఇవి మనగలుగుతున్నాయంటే, ఎటువంటి ప్రదేశంలోనైనా, ఎటువంటి రీజన్లోనైనా ఈ యొక్క జాతులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా జీవించగలిగేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇవి ఎటువంటి విధంగా అంటే యాండీస్ పర్వత ప్రాంతాల్లోనే కావచ్చు, లేదా గాలి కూడా లేనటువంటి ఎడారి ప్రాంతాల్లో అయినా, అండ్ ముఖ్యంగా ఆఫ్రికా, ఏషియాలో ఉన్నటువంటి ఎడారి భూముల్లో కూడా ఇవి వాటి యొక్క మనుగడని తీసుకొని రాగలుగుతున్నాయి. క్లైమేట్ చేంజ్ అవేర్నెస్కి ఈ క్యామెలిడ్స్ అనేవి ఒక సింబాలిక్గా ఉంటాయి అన్నమాట. ఏ విధంగా అంటే వీటికి ఉన్నటువంటి స్థితిస్థాపకత ఏదైతే ఉందో వాటి ద్వారా ఏంటంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన అనేది మనం ఇవ్వగలుగుతాం. అండ్ క్లైమేట్ చేంజ్ పరంగా ఉన్నప్పటికీ కూడా ఇవి వాటిని తట్టుకొని జీవిస్తాయి. అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాటిని అవేర్నెస్ తెలుసుకోవడం కోసం క్యామెలిడ్స్ అనేవి ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్థితిస్థాపకత పొందాలి. అండ్ మనకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా కూడా ఈ క్యామెలిడ్స్ అనేవి చాలా ప్రాముఖ్యత అనేది తీసుకొని రాబడింది. అండ్ గోల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్. సో 2024 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా తీసుకొచ్చినప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి లక్ష్యాలు అండ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి. సో అవేర్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది. ఇక్కడ ఎప్పుడైతే మనం క్యామెలిడ్స్కి ప్రాముఖ్యత ఇస్తున్నామని 2024 సంవత్సరానికి తెలియజేస్తున్నాము. సో అలా తెలియజేయడం వల్ల ఏంటంటే క్యామెలిడ్స్ గురించిన అవగాహన అనేది చాలా ఎక్కువగా అందరికీ తెలిసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే ఈ క్యామెలిడ్స్ ఏ రంగాల్లో వాడుతున్నారో ఆ రంగాలన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. అంటే ఆ మిగిలిన రంగాలన్నీ కూడా దీంతో ముడిపడినటువంటి అన్ని రంగాలు కూడా అభివృద్ధిని పొందడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందన్నమాట. అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పరంగా కూడా ఎంతో సహాయం లభించబోతుంది. ఏ విధంగా అంటే దీనికి సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి కావచ్చు, వాటిలో వచ్చేటువంటి రీసెర్చ్ పరంగా ఏవైతే చేయాలనుకుంటున్నారో రీసెర్చ్ వైజ్ కావాల్సినటువంటి సహాయం కోసం అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం అండ్ డిఫరెంట్ కొత్త రకమైనటువంటి ప్రాజెక్టులు అనేవి తీసుకొని వచ్చి ఈ క్యామెలిడ్ సెక్టార్లో పెట్టగలుగుతారనమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్యామెలిడ్స్కి సంబంధించినటువంటి మాంసం ఏదైతే ఉందో అది కనుక ఎక్కువ ప్రాముఖ్యత సంచరించుకుంటే వాటిని ఎక్కువ కాలం స్టోరేజ్ చేసే విధంగా మన స్టోరేజ్ యూనిట్లు పెట్టాల్సి ఉంటుంది. ఆ స్టోరేజ్ చేసినటువంటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి ఎక్స్పోర్టేషన్ చేసినప్పుడు మనకి ప్రతి దేశానికి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారా ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది అనమాట. అలా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా ఏంటంటే ఒక దేశం యొక్క ఎకానమీకి కూడా ఇది ఉపయోగపడబోతుంది. ఈ విధంగా క్యామెలిడ్స్కి 2024ని ఇవ్వడం ద్వారా. అండ్ అసలు ఈ యొక్క ఇయర్ని ఈ విధంగా నిర్ణయించడం వెనక ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? సో ఇలా చేయడం వల్ల ఏంటంటే క్యామెలిడ్స్ అనేవి ఏ విధమైనటువంటివి, అవి మనకి ఎంతవరకు అవసరం అనేటువంటి అవగాహన అనేది అందరికీ తెలియడం కోసం ఈ యొక్క ఇయర్ని ప్రకటించారు. అండ్ దాంతోపాటు ఏంటంటే క్యామెలిడ్ సెక్టార్ ఏదైతే ఉందో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం. సో అందరూ ఈ క్యామెలిడ్ సెక్టార్ మీద కనుక కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే వీటి సంతతి మీద అండ్ వీటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం కూడా మారిపోతుంది. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మారుతాయి. అండ్ రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు వీటికి సంబంధించినటువంటి అన్ని సెక్టార్లలో కూడా మనకి ఉన్నతమైనటువంటి స్థితి అనేది లభిస్తుంది అనమాట. ఏ విధంగా అంటే రీసెర్చ్ పరంగా దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అండ్ వాటిని ఆర్గనైజ్ చేసే విషయంలో కావచ్చు, వాటిని ఇంకొక చోట రవాణాకు కావచ్చు, మాంసంగా కావచ్చు, వాటి యొక్క ఉత్పాదనల్ని ఉపయోగించుకునే అన్ని విషయాల్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది కుదురుతుంది. అండ్ ప్రతి దేశం యొక్క కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది క్యామెలిడ్స్ ద్వారా ముడిపడి ఉంటుందన్నమాట. ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానం అనేది ఎక్కువ మందికి తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అవి ఆ దేశం యొక్క ఎకానమీని కూడా నిర్ణయించేటువంటి అధికారం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అనేది
ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఏ విధంగా అంటే వాటి యొక్క పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచంలో అందరికీ ఎక్కువగా తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాటిని ఆహారంగా తీసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్యామెలిడ్స్ యొక్క మాంసం ఏదైతే ఉందో వాటికి ఎక్కువ డిమాండ్ వచ్చి వాటి యొక్క డిమాండ్ ద్వారా ఎక్కువ ఉపాధి లభిస్తుంది అండ్ దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా ఉపయోగపడుతుంది. సో అలా కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్యామెలిడ్స్ ద్వారా మనకు వచ్చేటువంటి ఉత్పాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు కావచ్చు, వాటికి కావాల్సినటువంటి రేట్ ఇంక్రీజ్ అనేది ఖచ్చితంగా జరగబోతుంది. అండ్ ఈ యొక్క ఇయర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే క్యామెలిడ్స్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. సో క్యామెలిడ్స్కి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారో దాని ద్వారా ఏంటంటే 90 కంట్రీస్లో వాటికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ కంట్రీస్ అన్నిటికీ కూడా దీని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా కలుగుతాయి. సో ఇక్కడ క్యామెలిడ్స్లో ఉన్నటువంటి రకాలన్నిటికీ కూడా ప్రాతినిధ్యం అనేది లభించి అవి ఏ రంగాల్లో ఉపయోగించబడుతున్నారో ఆ రంగాలన్నిటికీ కూడా ఉపాధి అండ్ వాళ్ళకు అవసరమైనటువంటి సహాయం ఆర్థికంగా చేయూత అనేది లభిస్తుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్గా ఉండేటువంటి ప్రజలే కాదు అండ్ అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీస్కి అండ్ వాళ్ళ యొక్క జీవనాన్ని మార్చుకోవడానికి, వాళ్ళ జీవన ఉపాధి మార్గాల్ని ఇంకా పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి తోడ్పడడానికి ఈ యొక్క క్యామెలిడ్స్కి ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్గా ప్రకటించడం అనేది చాలా ఉపయోగపడబోతుంది. అండ్ ఇక్కడ క్యామెలిడ్స్ ద్వారా వచ్చేటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు అండ్ ఇవి ట్రాన్స్పోర్టేషన్ వైజ్గా యూజ్ అవుతూ ఉంటాయి. మిల్క్ అండ్ వాటి నుంచి వచ్చేటువంటి పాలు కావచ్చు, మాంసమైన, ఫైబర్ అయినా ఇవన్నీ కూడా ఇక మీదట వీటి ద్వారా వచ్చేటువంటి ఉత్పాదనలన్నిటికీ ప్రపంచ దేశాల్లో వాటికి చాలా గుర్తింపు అనేది లభించబోతుంది. అండ్ వీటి నుంచి వచ్చేటువంటి ఫైబర్ ఏదైతే ఉందో అవి క్లోతింగ్గా, షెల్టర్గా వాడుతూ ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్ వైజ్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువ శాతం ఈ యొక్క ఆర్గానిక్గా లభించేటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో క్యామెలిడ్స్ ద్వారా వాటికి ప్రపంచ దేశాల గుర్తింపు అనేది రాబోతుంది. ఇవి క్యామెలిడ్స్ మనకు ఎక్కువగా చూసేటువంటి రకాలు అనమాట. ఇటువంటివే అల్పాకా కావచ్చు అండ్ డోమెరడేరీలు కావచ్చు, గ్వానాకోస్లు కావచ్చు, వికునాస్ ఇవన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి రకాలు అనమాట. వాటన్నిటికీ కూడా ఇక మీదట నెక్స్ట్ ఇయర్ చాలా గుర్తింపు అండ్ ప్రాముఖ్యత అనేది లభించబోతుంది. అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ ద్వారా ఏంటంటే వాటి యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. క్యామెలిడ్స్ని హీరోస్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ హైలాండ్స్ అండ్ న్యూరిషింగ్ పీపుల్ అండ్ కల్చర్, అంటే ఇక్కడ తెలుగులోకి తీసుకోకూడదు, ఇంగ్లీష్లోనే చూసుకోవాలి. హీరోస్ ఆఫ్ డిజర్ట్స్ అని చెప్పారు క్యామెలిడ్స్ని. హైలాండ్స్ అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉండేటువంటి ప్రాంతాలకి, డిజర్ట్ ప్రాంతాలకి అవి హీరోస్గా పరిగణించబడుతున్నాయి. అండ్ పీపుల్ అండ్ కల్చర్కి అవి కావలసినటువంటి ప్రాముఖ్యతని, ఆహారాన్ని అందిస్తాయి కాబట్టి వాళ్ళని ప్రోద్బలంగా ఉంచుతుంది, అంటే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి హెల్ప్ అవుతాయని ఒక థీమ్ని తీసుకొని వచ్చారు. సో హీరోస్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ హైలైట్స్, నరిషింగ్ పీపుల్ అండ్ కల్చర్. సో ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ 2024ని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఏదైనా పర్టికులర్ కాన్సెప్ట్ అవసరమైతే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.